కౌశిక్ రెడ్డి లాంటి చీడ పురుగును పార్టీ నుండి బహిష్కరించాలని టీఆర్ఎస్ నాయకులకు వరకెపుడి గాంధీ సూచించారు. అందరూ కలిసికట్టుగా అన్నదమ్ముల ఉండాలని కేసీఆర్ అన్నారని గాంధీ తెలిపారు. తన ఎగ్జిస్టెన్స్ కోసం ప్రాంతీయ విభేదాలను కౌశిక్ రెడ్డి రెచ్చగొడుతున్నారని గాంధీ అన్నారు. అరకెపుడి గాంధీ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. తనపైన కేసులు పెట్టారని, బెయిల్పైనే బయటకు వచ్చానని గాంధీ తెలిపారు. కౌశిక్ రెడ్డి పిలిస్తేనే నేను తన ఇంటికి వెళ్లానని అరకెపుడి గాంధీ వివరించారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకి తీసుకెళ్తా అన్నాడు అన్న విషయం హరీష్ రావు గారికి తెలుసా? మీ విజువల్స్తో ఉన్నాయి, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు కేసు పెడితే, ఒక ఫేక్ కేసు పెడితే తీసుకున్నారు. వాస్తవంగా డాక్యుమెంట్ ఎవిడెన్స్తో కేసు పెడితే తీసుకోలే. నా మిత్రులు శ్రేయభిలాషల్ని ఇలా మాట్లాడతావా గాంధీ అనే బాధపడే విధంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో కూడా అర్థం చేసుకోండి మిత్రులారా. ఇటువంటి చీడ పురుగుల్ని ఎప్పటికైనా ఎవరో ఒకళ్ళు ఏరివేయాలి. దానికి నేను కంకణం కట్టుకున్నా. అతని మీద ఏ కోణంలో అయినా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా, వెనకడుగేసే ప్రసక్తి లేదు. ఎవరికైనా కాలులో ముళ్ళు గుచ్చుకున్న నోటితో తీస్తా. ప్రాంతీయ విభేదాలొద్దు, స్వేచ్ఛగా బతకండి. అధ్యక్షులు చర్య తీసుకోకపోతే తదుపరి కార్యాచరణ అధ్యక్షులతో మాట్లాడి, సహచర శాసనసభ్యులతో మాట్లాడి మేము ముందుకు ఒక అడిగేస్తాం.